హాయ్ 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 ఏంటి వంట? వంటే ఇప్పుడు దాకా కరెంట్ లేదండి. ఈ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతారంట బయటికి. గబగబా వండాలని చెప్పి కొంచెం వంకాయలు ఉంటాయి. ఈ రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ ఇంట్లో తినమన్నమాట, నాట్ అలౌడ్. అందుకోసం అని చెప్పేసి గబగబా వంకాయలు అలా ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం టమాటో వేసి చేయాలి. దోసకాయ పచ్చడి. యాక్చువల్లీ నాకు దోసకాయ ఎంత అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ లాస్ట్ టైం ఒకసారి ఒక 1 వీక్ బ్యాక్ దోసకాయ పచ్చడి చేశాను అనమాట. యూట్యూబ్ లో చూసి ఒక ఆవిడ చేస్తుంటే నచ్చి చేశాను ఎలా ఉంటుంది అని చెప్పి. కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్, అసలు చాలా బాగా వచ్చింది. అందుకోసమే దోసకాయ పచ్చడి ఒకవైపు చేస్తున్నాను. అండ్ అది కాకుండా వంకాయ ఫ్రై, రైస్ అయితే రెడీగా ఉంది. ఇంకా గబగబా వంట వండేసి మా వారికి భోజనం పెట్టేసి ఆయన బయటికి పంపేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని సాయంత్రం పూజకి రెడీ అయిపోవాలన్నమాట. నేను ఎలా కుకింగ్ చేస్తున్నాను మొత్తం వీడియో చూసేయండి. అండ్ నేనైతే స్పీడ్గా ఇప్పుడైతే వంట చేసేస్తున్నాను. అందుకే ఎలా ఉంది, మార్నింగ్ నుంచి కరెంట్ లేదు, ఫుల్ చెమట్లు, అస్సలు ఖాళీ లేదు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒక 15 minutes లో వంట అయితే అయిపోతుంది. దోసకాయ పచ్చడికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటో, దోసకాయ, ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి, కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఇది ఆపేసుకొని తర్వాత షిఫ్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇది మగ్గనిద్దాం. ఈ దోసకాయ పచ్చడి ఏమో కానండి, మొన్న లాస్ట్ మా యానివర్సరీ పెళ్లి వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం చాలా మంది అడిగారు, అక్క మీది లవ్ మ్యారేజా అని. చాలా వీడియోస్ నేను చెప్పాను కూడా ఆల్రెడీ. అవును, మాది లవ్ మ్యారేజ్ అని. కానీ లవ్ స్టోరీ కూడా చాలా మంది అడుగుతున్నారు. మా వారైతే మాకు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ వచ్చిన తర్వాత చెప్తాను ఆ వీడియో చెప్పారు. నాకు ఈ వీడియోకి ఫుల్ లెంత్ వీడియోకి 1000 likes అడిగావు కదా, 1000 likes వస్తే చెప్తానన్నారు. కానీ దానికి వస్తాయా రావా నాకైతే తెలియదు, కానీ మీ అందరికీ మాత్రం నా లవ్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం అయితే చెప్తాను. ఈ వంట అయ్యేలోగా ఎంత అవుతుందో తెలియదు, అంతవరకు చెప్తాను అనమాట. ఐ థింక్ 2011 అనుకుంటా, 11 or 10 గుర్తులేదు, మర్చిపోయాను. మా ఊరు పండగకి వెళ్ళాము. ఏ నెలగా మా బావగారే ఇలా చూపించింది నాకు ఆ స్టోరీ. 2009 2010 సారీ, ఇప్పుడు బాగా గుర్తువచ్చింది. 2010 సార్ గారు వచ్చారు. అంటే నేను మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఇది అనమాట. పక్కన ఒక ఇల్లు, ఆ పక్కన వీళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అనమాట. మా నాన్నమ్మ గారి ఇల్లు, వీళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అనమాట. కాకపోతే అందరూ రిలేషనే, కాకపోతే మొహాలంతా ఎప్పుడో పండగలకి చూసుకోవడమే తప్ప. ఎనీవే ఆ తర్వాత చెప్దాంలేండి లవ్ స్టోరీ. ఇప్పుడు ఎందుకు కానీ కూర్చొని మా వారు ప్రశాంతంగా చెప్తారంట. అతను ఏం చెప్తారో మరి అతని మాటల్లోనే వినాలి. నేను చెప్తాను, నేను అసలు నువ్వే చెప్పాలి. చెప్పరు సార్ గారికి సిగ్గు ఎక్కువ, భయం ఎక్కువ అమ్మ దగ్గర. మేము ఫోటోషూట్కి వెళ్ళిన రోజు అండి, మీరు చెప్పేదానన్నారు, దారుణమైన ఎండ. అసలు మేము అనుకోలేదు, కానీ ఎగ్జాక్ట్ ఫోటోషూట్ మేము అనుకున్న టైం కన్నా ముందే వాళ్ళు వచ్చేసారు. మేము వెళ్ళక ముందే మా అన్నీ అయితే వచ్చేసారనమాట ఫోటోషూట్ చేయడానికి, కెమెరామ్యాన్. అండ్ చాలా అంటే చాలా జోవియల్గా, చాలా నీట్గా, చాలా మంచిగా, మాకైతే ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ తోటి చాలా బాగా అయిపోయిందండి ఆ రోజు. యాక్చువల్లీ పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు స్టిల్స్ మాత్రం సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ లేపేశాను కదా, ఇంకా వాళ్ళు చిరాకు అయిపోయి మమ్మీ అని గోల్ అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని వదిలేసి అమ్మ మీరిద్దరు ముందు తీసుకోండి, తర్వాత వాళ్ళకి తీద్దామని చెప్పారు. అందుకోసమని అది అలా అయ్యింది అనమాట ఆ షూట్ అంతా. కానీ బాగా అయిపోయింది రండి ఆ రోజు మాత్రం. వెళ్ళగానే చూడగానే చెత్తనేటి ఇంత సీరియస్ గా ఉన్నాడు, ఎలా ఉంటాడో ఏంటో అనిపించింది అనమాట. తెలియదు కదా, కొత్త వ్యక్తులు చూసేటప్పుడు డోంట్ జడ్జ్ బుక్స్ వైజ్ కవర్ అంటారు కదా, అలా అనమాట. బుక్ కవర్ ని చూసి బుక్ ని అంచనా వేయకూడదు ఎప్పుడు. అలాగే మనిషిని చూసి మనస్తత్వాన్ని, మనిషి యొక్క ఆలోచనని అంచనా వేయకూడదు, అది మాత్రం నిజము. ఆ తర్వాత ఒక 2-3 క్లిక్స్ అయిన తర్వాత ఎంత సరదాగా, ఎంత మంచిగా నాకు వచ్చిన చాముండేశ్వరి, నా మేకప్ ఆర్టిస్ట్, ఆ రోజు మేకప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంచిగా అనమాట. ఎంత మంచిగా అంటే మేడం అంటూ నాకు నచ్చినట్టు మేకప్ చేసింది. అండ్ నా ఫోటోషూట్ కంప్లీట్ అయినంత వరకు నాతో పాటే ఉంది. చాలా మంచిగా ఇంచు బై ఇంచు ఎక్కడైతే అక్కడ జ్యువెలరీ సెట్ చేస్తూ
అసలు మేడం ఇది అలాగా ఫ్లవర్స్ మళ్ళీ ఊడిపోతే ఫ్లవర్స్ మళ్ళీ సెట్ చేస్తూ ఎంత బాగా అంటే అంత బాగా, అంటే ఐ నాట్ ఎక్స్పెక్టెడ్, మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని. అంత బాగా అయింది, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అదే మా ఫస్ట్ ఫోటోషూట్. మా పెళ్ళికి కూడా ఏం చేయించుకోలేదండి, పెళ్ళి అంటే అనుకోకుండా అయిపోయింది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాడతాను. చాలా మంది అడుగుతున్నారు పెళ్లి ఫొటోస్ ఉంటే పోస్ట్ చేయండి అక్క అని చెప్పి. పెళ్లి ఫొటోస్ అంటే 2-3 ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేదంటే సడన్ సర్ప్రైజ్ పెళ్ళి అండి మాది, అనుకోకుండా అవ్వడంతో ఫొటోస్ కూడా ఏమీ లేవు. ఉన్న ఒక 2-3 ఫొటోస్ ఉన్నట్టున్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అండ్ ఒక నిమిషం, కొంచెం పసుపు. యాక్చువల్లీ ఇది ఎందుకంటే ఫ్రైలా చేస్తున్నాను వంకాయ బ్రింజాల్, ఎందుకంటే ఇది పచ్చడి ఉంటుంది కదా, కాంబినేషన్ బాగుంటుంది అని. పిల్లలైతే పచ్చడితో తినేస్తారు, అండ్ వాళ్ళకి పెరుగన్నం పెడదాం అనుకుంటున్నాను. చాలా వేడి ఎక్కువ ఉంది కదా, అందులోని ఈ సమ్మర్ మరీ దారుణంగా ఉందండి. ఇప్పుడు దాకా కరెంట్ లేదు, చెప్తే నమ్మరు పాపం. ఇప్పుడు నేను ఇవ్వాలనుకున్నాను ఈ ఫ్రైడే ఎలా అయినా వంట అంతా గబగబా ఫినిష్ చేసేసి సాయంత్రం పూజకి తొందరగా అన్ని పనులు చేసేసుకొని ఇంకా పూజ పని ఒక్కటే పెట్టుకుందామని. కానీ టైం అయింది కరెంట్ వచ్చేసరికి. మనం అనుకున్న రోజు ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేయలేదు, ఆ వేడికి అసలు ఏం తినబుద్ది, ఇక ఓన్లీ ఏమంటారు వాటర్ మిలన్ తినేసి ఉండిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ లంచే మాది. ఇప్పుడైతే మాత్రం ఇదైతే రెడీ అయిపోయింది చూడండి. ఇలా లైట్గా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇది అయిపోయినట్టే అనమాట, బాగా మగ్గిపోయింది. దోసకాయ చాలా మంది దోసకాయ పిక్కలతో ఉంచుతారు, కానీ చేదు వస్తుందేమో అందుకోసం అని నేను ఎప్పుడు వండలేదు కాబట్టి డైరెక్ట్ తొక్క తీసేసి ఇలా అనమాట, దోసకాయ తొక్క తీసేసి వండేస్తున్నా. అదే అయిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం ఆ పచ్చడి ఫ్లేవర్ కొంచెం మరీ పల్చగా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇందులో ఏమంటారు పల్లీలు ఉంటాయి కదా, పీనట్స్ అండ్ కొన్ని ఐటమ్స్ డ్రై రోస్ట్ చేసేసి వేస్తాను. ప్రస్తుతానికి ఇది చల్లబెడదాం, అదే ఫ్యాన్ కింద పెడదాం, తొందరగా చల్లగా అయిపోతుంది. ఇదిలా తీసేసుకుందాం. ఇది ఫ్యాన్ దగ్గర పెడితే ఒక 5 minutesలో కూల్ అయిపోతుంది కదా. కూల్ అయిపోయిన తర్వాత మిక్స్ చేయాలి, లేకపోతే పైకి తంతది. నేను దీంట్లో మళ్ళీ పోపు పెడతానండి పచ్చడి అంతా అయిపోయిన తర్వాత. యాక్చువల్లీ పిక్కలు చింతపండు కూడా వేయాలి. అది చింతపండు అయిపోయింది. నా కొడుకుని తెమ్మంటే మమ్మీ చింతపండు తెచ్చిందంటే దేవుడు సామాన్లు తోముతున్నామని మొన్న డైలాగ్ వేసాడు అనమాట. అందుకోసం ఇది కొంచెం అలాగైపోతే నిజం చెప్తున్నానండి. చాలా మంది ఏముంది మీ ఆడవాళ్ళ ఇంట్లో కూర్చొని వంట చేయడం కలిసిపోతారని చెప్పేసి చూసారా, మొత్తం క్లోజ్. ఇది ఓపెన్ చేస్తే గాలి వచ్చేస్తే వంట అవ్వదు. ఇంక ఇలా ఉంది నాకు. కొంతమందికి అయితే లాక్ ఉంటుంది వంటగది, అక్కడ టీవీ చూసుకొని ఫ్యాన్ దగ్గర కూర్చొని టైంకి వండి పెట్టకపోతేనే చాలా మాట్లాడతారు కదా. ఇంత వేడిలోని గంటలు వంట చేస్తాము, క్లీన్ చేస్తాము, బట్టలు ఉతికితే ఆ గిన్నెలు చూడండి. అంటే నాకు ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు, అక్క లైక్ చిన్న ప్రోడక్ట్ వీడియో చేసినప్పుడు గిన్నెలు క్లీనింగ్ పూటకి ఇన్ని గిన్నెలు అవుతాయా, లేకపోతే మీరు రోజంతటికి ఒకసారి తోముతున్నారా, వీడియో కోసం అన్ని గిన్నెలు చేశారని చెప్పి. నాకు పూటకి ఇన్ని అవుతాయండి, రోజుకి 2 times క్లీన్ చేస్తాను. మధ్యాహ్నానికి మాత్రం ఇన్నే అవుతాయి, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూజ చేస్తున్నప్పుడు అయినవన్నీ నేను ఒక పక్కన పడేస్తాను. అందులోని ఒక్కొక్క చేతితో గిన్నెలు ఎక్కువైతే, ఒక్కొక్క చేతితో గిన్నెలు తక్కువైతే, నా చేతితో గిన్నెలు ఎక్కువ అవుతాయి అనమాట. నేను ఫ్యాన్ పెట్టి వచ్చేస్తాను ఒక నిమిషం. అండ్ ఇంకొక మాట, అక్కడ కూర్చొని మాట్లాడతారు కదా మీ మగవాళ్ళందరికీ ఒక చిన్న మాట, వంటగదిలో ఉండి అంటే ఎండలోకి వెళ్ళి కష్టపడుతున్నారండి, కానీ ఈ వేడి దగ్గర ఉండి కుక్ చేయడం అంటే మాటలు కాదండి. కొంచెం మా ఆడవాళ్ళ మనస్తత్వాలు కూడా మా బాధని కూడా అర్థం చేసుకోండి. అంతకుమించి మేము ఇంకేం చెప్పట్లేదు. మేము కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము అందరికీ అదే చెప్తున్నాం, ఆడవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి. ఇదైతే ఫ్యాన్ దగ్గర పెట్టేద్దాం. అండ్ ఇదైతే మాత్రం నేను పల్లీలు, జీరా అండ్ 2-3 ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటాను. అండ్ దేనికంటే మన పచ్చడి ఉంది కదా, దోసకాయ పచ్చడి, అది నాకు కొంచెం నా పల్లీలతో వేసుకుంటే చాలా ఇష్టం అన్నమాట. కొంచెం పల్లీలు, ఎక్కువ కాదు, ఒక పిడుకుడు ఉంటాయేమో, అంటే ఇన్ని కొంచెం పల్లీలు వేసుకొని దాంట్లో కొంచెం జీరా, అండ్ నాకు లాస్ట్ ఒక few months బ్యాక్ అక్క చక్కెర పొంగల్ వీడియో పెట్టండి అని చెప్పేసి అడిగారు ఒక బ్రదర్. కంపల్సరీ నెక్స్ట్ ఫ్రైడే చక్కెర పొంగల్ చేసి పెట్టేద్దాం, అమ్మవారికి పెట్టేసి మీకు చూపించేస్తాను. చిన్న మిరపకాయలు స్పైసీ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే ఒకటే వేస్తున్నాను.
బుడ్డి బుడ్డి మిరపకాయలు. మన డిమార్ట్లో పెద్ద ప్యాకెట్ దొరకలేదు, లూజ్ తీసుకుందాం అంటే లూజ్ వేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసు. బిల్లింగ్కి ఎంతకి ఉంటుందో ఓన్లీ మనకి అక్కడ వెయిట్ వేయించి ప్యాక్ చేయించడానికి అంత క్యూ ఉంది. అందుకోసమని భయపడిపోయి అన్ని ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక్కటి కూడాను అసలు లూజ్ ఐటమ్ అంటే తీసుకోలేదు. ఇంక్లూడ్ బియ్యంతో సహా, బాస్మతి రైస్తో సహా అసలు లూజే తీసుకుంటాను మామూలుగా. ఎందుకంటే క్వాలిటీ విషయం పక్కన పెడితే కొంచెం రేట్ తగ్గుతుంది కదా. అండ్ అంతేకాకుండా మనకి మంత్లీ వన్స్ తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ స్టాక్ ఉంచను కాబట్టి నాకు అయిపోతాయి. అందుకోసం అని చెప్పేసి నార్మల్లీ చాలా మంది అన్నారనమాట, నాకైతే లూజ్ ప్యాకెట్స్ తీసుకుంటే బాగుంటాయి కదా, లూజ్ అయితే పాడవుతాయి అని చెప్పేసి. అంటే పాడైపోయినన్ని తెచ్చుకోను, అన్ని ఐటమ్స్ తెచ్చుకుంటాను, అన్ని లిమిట్ లో కొంచెం 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 అలా. పల్లీస్ ఏంటి మరి 5 kgs తెచ్చావు? నేను తేలేదు, నాకు సంబంధం లేదు. పల్లీస్ నేను 5 kgs తేలేదు. యాక్చువల్లీ ఏమైందంటే పల్లీస్ నేను ఆల్రెడీ ఘాట్ ఎక్కువ. యాక్చువల్లీ పల్లీలు నేను 1 kg వేసేసి ఆ ముందు వెళ్ళినప్పుడు, మొన్న కాదు ఆ ముందు వెళ్ళినప్పుడు వేసాను అనమాట. మా ఆయనకి దగ్గర వచ్చేసింది ఎండమిరపకాయలు పాపం. అయితే బ్రీత్ తీసుకోకూడదు నాన్న, బ్రీత్ తీసుకోకూడదు. ఆ రోజు ఏమైందంటే 1 kg వేసేసాను. అప్పటికి అడిగాను నేను 5 ఇంత పెద్ద బ్యాగ్ ఏం పెట్టలేదు కదా, ఏంటి బ్యాగ్ అని బిల్లింగ్ కౌంటర్ దగ్గర అడిగితే ఇందులో వేసిన ఒక్క మిరపకాయ అతలాకుతలం చేసింది. అంటే ఫ్రై అవుతున్నప్పుడు ఫుల్ ఘాట్ వచ్చేసింది, అందుకే వీడియో బ్రేక్ వచ్చింది మధ్యలో. స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. ఎనీవే ఆ రోజు 5 kgs బ్యాగ్ అయితే నేను వేయలేదు. 5 kgల ఏమంటారు పీనట్స్ ఎవరో వేసుకొని వాళ్ళ ట్రాలీ అనుకొని మా ట్రాలీలో పెట్టేశారనమాట. మేము అది చూసుకోకుండా మా వారేంచో ఏదో రైస్ కావాలా, బాస్మతి రైస్ లేకపోతే ఇంకేదో అనుకున్నారు. నేను అప్పటికి చెప్తున్నాను ఇది పెద్ద బ్యాగ్ మంది కాదు అని చెప్తున్నా, వెళ్ళలేదు. అది వేసేసారు. అవి ఇప్పటికీ ఉన్నాయి అనమాట, పెద్ద క్యాన్కి ఎత్తేసి ఉన్నాయి పీనట్స్. అవి ఏం చేస్తున్నానంటే ఇలాగా, అండ్ చట్నీలకి పిల్లలు ఎలాగో పీనట్ చట్నీ తింటారు, కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీ. అండ్ అది కాకుండా నైట్ నానబెట్టేసి ఒక్కొక్క రోజు వీక్లీ వన్స్ అలాగా మార్నింగ్ లేచి 2 సీటీ అదే కుక్కర్లో పెట్టేసి 2 విజిల్లు వచ్చిన తర్వాత అది బాయిల్డ్ అయిపోతాయి కదా, అది సాలెడ్లా చేసుకొని తింటున్నాం అనమాట అప్పుడప్పుడు ఎప్పుడైనా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇంకోటి కూర రెడీ, ఏం లేదు జస్ట్ ఫ్రై అనమాట, ఇంకేం లేదు. దీంట్లో కొంచెం ఆన్ చేసి కరివేపాకు పైన వేస్తే ఫ్లేవర్ అద్దరిపోద్ది అనమాట. జస్ట్ మా వాళ్ళకి నాకు అది, పిల్లలైతే తినేస్తారు కదా సరిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు పెడదాం అనుకుంటే ఆయిల్ హీట్ ఎక్కలేదు. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కింది, నేను చిన్న పని మీద అటు వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేశాను. అండ్ ఆవాలు చిట్టపట్లు ఆడిన తర్వాత పచ్చడిని అయితే అందులో వేసేసుకుందాం. అండ్ కరివేపాకు. అండ్ నేనైతే మాత్రం ఇది వేయట్లేదండి, ఎండుమిరపకాయలు మళ్ళీ వేయట్లేదు. ఎందుకోసం అంటే అందులో వేసిన ఘాటు మామూలుగా లేదనమాట. ఏం చేస్తున్నాను ఆయన, మా ఆయనకి ఏదైనా ఎంత పని చెప్పాము అనుకోండి, మొత్తం పని చేసినందుకు బిల్డప్ పెట్టాడు అన్న కదా. పచ్చడి బాబా ఏముంది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇందులో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎండుమిరపకాయలు అవి వేసుకోండి పోపులో. నాకొద్దు, ఎందుకంటే నేను ఏమంటారు వైట్ వెల్లుల్లిపాయ కూడా వేయలేదు అనమాట, లసన్ కూడా వేయలేదు. ఎందుకంటే ఈ రోజు మేము తినాం కాబట్టి. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఆ రోజు నేను ఆనియన్ తిండి రోజు చేశాను అనమాట. పచ్చి ఆనియన్ అలా చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. అంటే పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదైతే రెడీ, అండ్ కూర అయితే రెడీ. ఇప్పుడు తినేయడమే లేటు, గబగబా తినేసి. మా వారైతే ఈ ఎండలో బయటకు వెళ్తారంట, నేనైతే ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా మొదలు పెట్టాలి. అన్ని పనులు మొదలు పెట్టుకొని సాయంత్రం పూజకి కంద తెచ్చుకుంటుంది. యాక్చువల్లీ చిన్న కంద ఉంది, కానీ చాలా మంది అడుగుతున్నారు అక్క మీకు కంద ఎక్కడ దొరుకుతుంది, మాకు దొరకట్లేదని చెప్పి. కంద ఇది లాస్ట్ వీక్ నేను తీసుకొచ్చాను, కానీ ఆ రోజు లేదనుకోని ఆ ముందు వారం తీసుకొచ్చాను. ఇది లేదనుకోని అది తీసుకొచ్చి అది పూజకి పెట్టేసాను. ఇది దొరికేసింది, లోపల ఉందనమాట ఉల్లిపాయ ముక్కలో. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసి ఈ రోజు దీపానికి ఇది వాడేస్తాను. ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ మా వంట అయితే రెడీ. అక్క ఇంత పెద్ద కళాయి పెట్టి ఇంత కొంచెం కూర వండామంటే జస్ట్ అలా మా కోసం అనమాట, మా ఇద్దరికి కొంచెం కొంచెం సరిపోతే అందుకోసం కొంచెం వంకాయలు ఉంటే వండేసాను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. పచ్చడి అయితే రెడీ. టేస్ట్ ఎలా ఉందో మా వారు చెప్తారు. ఫ్రంట్ క్యామ్
మా వారు స్టీవ్ గారు టేస్ట్ చేస్తారు. బాగా చిన్న ఘాటు ఉంది కదా, కారం ఉంది కదా, కారం ఉందంట. అయితే అన్నం కొంచెం తక్కువ ఎక్కువ తినచ్చు. కారంగా ఉంటే ఇష్టం అండి, కానీ మేము కారాలు మానేసాను కానించి కారాలు తినడం మానేసాం ఫుల్గా. అసలు ఏ కారం తినడం మండిపోతుంది లోపల వెళ్ళి. అందుకోసం అని చెప్పేసి కొంచెం అనుకున్నాను కానీ ఎక్కువైంది కదా. నార్మల్లీ నేను పులుసుల్లో పచ్చడిలో కంపల్సరీ బెల్లం ముక్క యాడ్ చేస్తాను అనమాట. ఈ రోజు అయితే వేయలేదు, కానీ ఇలా తింటాం. ఇప్పుడు తినేసి ఒక గంట పడుకొని అప్పుడు లేచి మిగతా పనంతా చేసుకుంటాం. ఎనీవే వంట అయితే ఇలాగా సింపుల్ గా 15 minutes లో అయిపోయింది. మామూలుగా మా వారు ఉన్నారు కాబట్టి ఇలా, లేకపోతే మొబైల్ అక్కడ పెట్టుకొని మా ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుకుంటూ వంట అయితే ఫినిష్ చేసేసుకుంటాను. వాళ్ళతో మాట్లాడితే అసలు నాకు టైమే తెలియదు. ఈజీగా ఒక 10 to 15 minutes లో పని అంతా అయిపోద్ది, అంత స్పీడ్ గా అయిపోద్ది అనమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకొని ఎప్పుడైనా వంట కానీ ఇంట్లో పనులు కానీ ఎవరైనా చేసినట్టుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేశారంటే ఫోన్ అయితే వంటగదిలోనే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళతో నా పని అయిపోద్ది, వాళ్ళతో మాటలు కూడా అయిపోతాయి అనమాట. సరదాగా ఒక మనిషి పక్కన ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ నా వంట అయితే ఇలా సింపుల్ గా ఫినిష్ అయితే అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దోసకాయ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ వైజాగ్ పిల్లల కోసం సపోర్ట్ చేయండి అయ్యా. నేను మీ వైజాగ్ పిల్ల.